ఒకప్పుడు కైలాస పర్వతంలో శాంతి నిండిన జీవితం సాగుతుండేది. అక్కడ అందరికీ ఇష్టమైన వినాయకుడు ఆనందంగా ఉన్నాడు. భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ విఘ్నాలను తొలగించేవాడు. కాని దూరంగా ఒక అహంకార దైత్యుడు ఎదుగుతున్నాడు. అతడే గజముఖాసురుడు. తపస్సుతో అతడు భయంకర శక్తిని పొందాడు. బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చాడు. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. శివుడిని శరణు కోరారు. శివుడు చిరునవ్వుతో వినాయకుణ్ణి పిలిచాడు. నాన్నా, నేను చూస్తాను. బుద్ధితోనే యుద్ధం గెలవాలి. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. దైత్యుడు శక్తిని చూపించాడు. కాని వినాయకుడు బుద్ధితో మార్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? అహంకారం కళ్ళను మూసేస్తుంది. ఇప్పుడు నేర్చుకునే సమయం. ప్రభూ, నన్ను క్షమించండి. తప్పు తెలుసుకోవడమే నిజమైన విజయం. అహంకారం విడిచిపెట్టారు. చెడుపై మంచి గెలిచింది. దేవతలంతా ఆనందించారు. వినాయకుణ్ణి పూజించడం మొదలైంది. విజయానికి మిఠరి, సరదా కూడా అవసరమే. ప్రపంచం మళ్ళీ శాంతిగా మారింది. అడ్డంకులు తొలగించే దేవుడు, పిల్లలకు ఇష్టమైన దేవుడు, బుద్ధి వినయం నేర్పే కథ. గజముఖాసురుడి మార్పు మీ జీవితంలోనూ శాంతి రావాలని కోరుకుంటున్నాడు. బుద్ధిగా వినయం ముఖ్యమని గుర్తుంచుకోండి. అహంకారం ఓటమికి దారి, బుద్ధి విజయానికి దారి. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు పిల్లలు. గణపతి బప్ప మోరియా.